జైన్ ఫ్రెండ్స్ అందరికీ చాలామంది ఏంటంటే టెక్స్ట్ చేస్తున్నారు, పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, కామెంట్స్లో కూడా చెప్తున్నారు ఏంటంటే ఎన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలని చెప్పి. తమ్ముడు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం 80 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసేయండి. ఎందుకంటారా? ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఏంటంటే చాలామంది భయపడతారు అన్నమాట. ఒకవేళ ఎక్కువ నెగిటివ్స్ కానీ పెడితే నార్మలైజేషన్లో ఎక్కువ మార్కులు కలవని చెప్పి భయపడతారు అన్నమాట. సో ఆ భయం అయితే ఏం పెట్టుకోవద్దు. మీకు 100% నెగిటివ్ మీద ఎటువంటి నార్మలైజేషన్ డిపెండ్ అయి ఉండదు. మీకు ఓన్లీ డిపెండ్ అయి ఉండేది మాత్రం ఆ రోజు ఉండే షిఫ్ట్ బట్టే. ఆ రోజు షిఫ్ట్ కనుక హార్డ్ ఉంటే మీకు నార్మలైజేషన్ మార్క్స్ ఎక్కువ కలిస్తే, ఒకవేళ షిఫ్ట్ కానీ నార్మల్గా ఉండుంటే మీకు నార్మలైజేషన్ మార్క్స్ తక్కువ కలిస్తే. ఎగ్జామ్ వచ్చేసి 160 మార్క్స్కి నెగిటివ్ వచ్చేసి 0.25. అంటే దాని అర్థం ఏంటి? 8 బిట్లు తప్పు పెడితే మీకు ఒక బిట్టు పోతుంది అంతే. ఇప్పుడు నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ సపోజ్ మీరు 8 బిట్లు రైట్ పెట్టారనుకోండి, 8 రెళ్ళు ఎంత 16. అది 8 బిట్లు రాంగ్ పెట్టారనుకోండి, ఎన్ని మార్కులు పోతాయి? మీకు ఒక బిట్టు పోద్ది. అంటే దాని అర్థం ఏంటి? 2 మార్కులే పోతాయి. మీకు 16 మార్కుల దగ్గర 2 మార్కులు అంటే ఆలోచించండి, మీరే ఆలోచించండి. ఫర్ సపోజ్ మీ టైం బ్యాడ్, మరీ టైం బ్యాడ్ అనుకోండి, 8 బిట్లు పెట్టేశారు, దాంట్లో మీ అదృష్టం కలిసి 6 బిట్లు తప్పైపోయాయి. 2 రైట్ అయ్యాయి, కానీ 2 రెళ్ళు ఎంత 4 మార్కులు. 8 బిట్టికి మీరు ఎన్ని మార్కులు పోతున్నాయి? 1.5 కూడా పోవట్లేదు. పోనీ 1.5 లెక్కేసుకోండి. అంటే మీరు ఇంకా 3 బిట్లు ప్రాఫిట్లో ఉన్నారు కదా. సో అలా ఆలోచించండి అనమాట. చాలామంది ఏంటంటే మాకు పక్కాగా 40 బిట్లు పక్కాగా పెట్టేసి వచ్చేస్తాం అని అనుకున్నారు అనుకోండి. ఒకసారి నా మాట్లాడండి. ఫర్ సపోజ్ ఫైనల్ మెరిట్లో కనుక మీ నార్మలైజేషన్ తక్కువ కలిసి ఉంటే, మీ షిఫ్ట్ మీ దరిద్రం బాగోక ఒక్క 2-3 మార్క్స్లో కనుక మెరిట్లో కనుక పోయింది అనుకోండి, అప్పుడు చాలా బాధపడతారు. అయ్యో ఇంకొక 2 బిట్లు పెట్టుంటే బాగుందని చెప్పి. సో ఆ తప్పు అయితే ఎవరో చేయకండి. ఇది పెద్ద నెగిటివే కాదు.